సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందని ధ్వజమెత్తారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. అసత్య ప్రచారాలతో జగన్ అండ్ కో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికార దాహానికి తల్లి చెల్లి అతీతం కాదని అన్నారు. హిందూ ధర్మం దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రప్పారప్ప రంకెలు జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా అని ప్రశ్నించారు. సిబిఎన్ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటు లేదని సీఎం అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ జగన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని విమర్శించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. బాబాయి హత్యలో తనపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని దుయ్యపట్టారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లిని చెల్లిని చూడని వారు ప్రజలకు మంచి చేస్తారా అని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రజలకు విద్య వైద్య ఖర్చులు భారంగా మారాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంతానం అంశంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతున్నారని చెప్పుకొచ్చారు. పిల్లలే తల్లిదండ్రులకు అసలైన ఆస్తి, అందుకే పిల్లలను కనాలని చెప్తున్నానని అన్నారు. తనకు ప్రజల గురించి తప్ప మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం, ప్రకృతిని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. రాయలసీమలో ప్రతి జిల్లాకు సాగునీరిచ్చామని వెల్లడించారు. హంద్రీనివా నీరును చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లామని వెల్లడించారు. శ్రీశైలం నీటిని వెంకన్న సన్నిధి వరకు తీసుకువెళ్తామని చెప్పుకొచ్చారు. పుట్టపర్తికి జెట్ విమానాల తయారీ పరిశ్రమను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతం పరిశ్రమల హబ్బుగా మారుతోందని చెప్పారు. రాయలసీమలో త్వరలోనే బంగారు గని ప్రారంభం కానుందని వివరించారు. దేశంలోనే అత్యధిక బంగారం ఉత్పత్తి కర్నూలులో జరగనుందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా కూడా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం తీసుకుపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా, భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఇచ్చాం, మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత
మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో జంజీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కార్యకర్తలంతా ఉత్సాహంగా ఐక్యతగా పాల్గొనాలని సూచించారు. ఈ మహానాడు క్లస్టర్ బలోపేతానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. కేఎస్ఎస్ బూత్, గ్రామస్థాయి అనుబంధ కమిటీల సభ్యులందరినీ మహానాడుకు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు సన్నద్ధతపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలతో మంత్రి నారా లోకేష్ ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేస్తూ మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదని, తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని అన్నారు. తెలుగు జాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కోవిడ్ సమయంలో మహానాడు నిర్వహించుకోలేకపోతే వర్చువల్గా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అనంతరం ఒంగోలులో మహానాడును అద్భుతంగా నిర్వహించుకొని ఎన్నికలకు వెళ్లామని, ఘన విజయం సాధించామని గుర్తు చేశారు. ఈసారి మహానాడును స్త్రీ శక్తి మహానాడు థీమ్తో నిర్వహించుకుంటున్నామని, మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక నెల్లూరులో ఘనంగా మహానాడు పండుగను నిర్వహించాలనుకున్నామని, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడులో పాలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ కేంద్రంగా మహానాడును వర్చువల్గా నిర్వహించుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడును నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసే మహానాడు చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమంగా నిర్వహించాలని వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తామని, మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వారిని గుర్తిస్తున్నామని అన్నారు. నియోజకవర్గ పర్యటనల్లో సీఎం చంద్రబాబు తాను ముందుగా కార్యకర్తలను కలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతోందని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఇందుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలి, ఇందుకు వేదికగా మహానాడును వినియోగించుకోవాలని, అందరూ కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీని అని, రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, నేరమయ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని మంత్రి పయ్యావుల కేశవ ఆరోపించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో దారుణంగా చంపేసిన చరిత్రను దాచిపెట్టి ఇప్పుడు నీతులు చెప్పడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా ఎలా నాశనమైందో ప్రజలందరూ చూశారని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి పాలనను అడవి చట్టంగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసత్య ప్రచారాలు చేయటం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి మొదటి నుండి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ మాత్రమేనని, రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, నేరమయ్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని మంత్రి కేశవ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఫ్యాక్షనిజం చరిత్రను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాలను పూర్తి స్థాయిలో నేరమయం చేసింది వైఎస్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఫ్యాక్షనిజంలో గ్రూపులను ప్రోత్సహించడం, గొడవలను రాజేయటం జగన్ తాత రాజారెడ్డితోనే మొదలైందని మంత్రి కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా
అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది, ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజాన్లో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారు అనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసుండడు. ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పులివెందల సంఘటనలు పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు కొత్తగా నేను చాలా అమాయకుణ్ణి, అహింసావాదిని అని మాట్లాడుతున్నారు అంటూ వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై మంత్రి అనగానే సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. జగన్ పూర్వీకుల చరిత్ర, జగన్ చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెప్తారని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం గురించి ఎవరిని అడిగినా కథలుగా చెప్తారని వ్యాఖ్యానించారు. అటువంటి రాజారెడ్డి పోలికలు తనకొచ్చాయని చెప్పుకున్న వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అంటూ దుయ్యబట్టారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చేసిన అరాచకాలు కళ్ళారా చూశామన్నారు. మంత్రి అనగానే సత్యప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యాపారానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరిని హతమార్చారని జగన్పై మంత్రి ఆరోపణలు గుప్పించారు. పరిటాల రవితో సహా ఎంతోమందిని హత్య చేశారన్నారు. అమర్నాథ్ గౌడ్, సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో ఏమైందో అందరికీ తెలుసన్నారు. తల్లిని తరిమేశాడు, చెల్లిని ఆస్తి కోసం తరిమేశాడు. అతని వ్యక్తిత్వం అలాంటిది అంటూ వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య కేసుపై సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఆ పార్టీ ఎంపీని కాపాడేందుకు సిబిఐ అధికారులపైనే దాడి చేసి తరిమేశారని మండిపడ్డారు. వైఎస్ సునీత ఆవేదన కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్లలో బాబాయిని హత్య చేసిన వ్యక్తిని కనుక్కోలేకపోయారా అని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టిద్దామనుకుంటే నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పెట్టుబడులు పుష్టిగా వస్తున్నాయి, యువత హ్యాపీగా ఉంది, ఉద్యోగాలు వస్తున్నాయి, అభివృద్ధి సంక్షేమం జరుగుతోంది అన్న ఆనందంలో ప్రజలు ఉన్నారని మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు.
జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగుతోందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేస్తున్నారని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని ప్రతి బాలబాలిక తప్పనిసరిగా బడిలో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించే దిశగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, డీఈఓ ఎల్ చంద్రకళ, సమన్వయ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట గ్రామాల్లో పర్యటించారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరంలో ఇంటింటి అవగాహన కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన 26 మంది చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మక్కపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రవేశాల తీరుతెన్నులను పరిశీలించారు. బడి బయట ఉన్న పిల్లలను సైతం గుర్తించి పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ ప్రతి చిన్నారి పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. మనబడి మన భవిష్యత్తు కింద జరుగుతున్న పనులను పాఠశాలలు ప్రారంభమయ్యేసరికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డిఎంఎఫ్ విజయ్ కుమారి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్కు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్కు తెలిపారు. కొన్ని రోజులుగా హర్షవీణ ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సంచలన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అరవ శ్రీధర్పై తాజాగా మరికొన్ని రాజకీయపరమైన ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే శ్రీధర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జగన్ క్రిమినల్ అనే నిజం ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లింది. ఇప్పుడు శాంతి దూతగా నటన మొదలుపెట్టారని ఎంపీ రమేష్ ధ్వజమెత్తారు. క్రిమినల్ ముద్ర పోవాలంటే మంచి చేయాలని అసత్యాలు చెబితే పోదని ఆయన అన్నారు. రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఉందని, కులం అడ్డుపెట్టుకుని చోరీలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎంపీ రమేష్ ఆరోపించారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసని, జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వివేక హత్య కేసులో జగన్ హస్తం ఉందా లేదా అనేది ఓపెన్ పోల్ పెట్టాలని అన్నారు. పార్నపల్లిలో రాజారెడ్డి చేసిన అకృత్యాలకు ఇంకా సజీవ సాక్షులు ఉన్నారని, రాజకీయ లబ్ధి కోసం హత్య రాజకీయాలు చేశారని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొంతనలేని వ్యాఖ్యలు చేసి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకితం. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారు అనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. కుటుంబంలో చిన్నాన్ను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో ఈ కేసులన్నీ కూడా ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి
మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడెప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేశారు. హ్యూమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ దళిత ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్ తెలిపారు. ఈ నెల 27న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపాన ఉన్న వెన్యూ కన్వెన్షన్లో జరిగే ఈ మహాగర్జనకు దళిత క్రైస్తవులంతా కులమతాలకు అతీతంగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంతకాలు సేకరించి వాటిని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు సమర్పిస్తామని వారు వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోరుతూ ఈ నెల 27న తలపెట్టిన చెలో విజయవాడ మహాగర్జన విజయవంతం చేయాలని కాంక్షిస్తూ గవర్నర్పేటలోని ఓ హోటల్లో దళిత సంఘాల నేతృత్వంలో సమావేశం జరిగింది. సమావేశానంతరం హ్యూమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తోట డేవిడ్ రాజు, డైరెక్టర్ బుర్రి ప్రతాప్, ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి ఫాదర్ బందెల దయానందం, ఎంఆర్పీఎస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సురేష్, కాండ్రు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంలో వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ కమిషన్ ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్న దృష్ట్యా తామంతా ఈ కమిషన్ను కలిసి న్యాయం కోసం విన్నవిస్తామని వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా డిమాండ్తో ఈ నెల 27న విజయవాడ వెన్యూ కన్వెన్షన్లో జరిగే దళిత క్రైస్తవుల మహాగర్జన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని దళిత సంఘాల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ మహాగర్జనలో దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న దళిత క్రైస్తవులతో పాటు అన్య మతస్థులు కూడా పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. దళితుల న్యాయమైన డిమాండ్కు మద్దతు ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉండేటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే వారందరూ కూడా దళిత క్రైస్తవులైన మీకు ఎస్సీ హోదా ఇవ్వడం ఇది న్యాయమే, ఇది ఇవ్వడం కొరకు మీ పక్షాన మేము కూడా నిలబడతామని వారందరూ కూడా చెప్తాము, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే వాళ్ళందరూ మేము ఇన్వైట్ చేసాం. వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఒకే చోట మేము కూర్చోబెడుతున్నాం. వాళ్ళందరూ సపోర్ట్తో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదే సందర్భంలో ఈ సంతకాల సేకరణ మేము తీసుకుంటున్నాం. ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బాలకృష్ణన్ కమిషన్ని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. బాలకృష్ణన్ కమిషన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదన్న అంశం మీద పరిశీలన చేసి రిపోర్ట్ చేయమని చెప్పి ఒక కమిటీని నిర్ణయించింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలు తిరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావడం జరిగిందని మేము విన్నాం. అయినప్పటికీ కూడా వారికి మేము ఒక విజ్ఞప్తిని తెలియజేసుకోవడానికి అన్ని క్రైస్తవ సంఘాలతో మాట్లాడి, అన్ని దళిత సంఘాలతో మాట్లాడి ప్రజల దగ్గర నుంచి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటి మా యొక్క విశ్వాసమును బట్టి ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ మతాన్నైనా అనుసరించే హక్కు భారతదేశంలో ఉన్న అందరికీ ఉన్నది కాబట్టి మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించాం. ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మీకుండేటువంటి రిజర్వేషన్లు కోల్పోతారు అని తెలియపరుస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మేము క్రైస్తవత్వంలోకి వెళ్ళటం వలన మా ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా? క్రైస్తవత్వాన్ని స్వీకరించటం వలన మా కుల వ్యవస్థలో నుంచి మమ్మల్ని ఏమన్నా తీసివేస్తున్నారా? ఒక్కసారి మరి విజ్ఞులైనటువంటి వారు గమనించాలని కూడా మనవి చేస్తున్నారు. క్రైస్తవేతరులు కూడా మమ్మల్ని గమనించాలి. మాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? మేము చర్చికి వెళితే మాకు రిజర్వేషన్ ఉండదా? ఒకసారి క్రైస్తవేతరులు కూడా మీరు మా గురించి ఆలోచించాలని కూడా మనవి చేస్తున్నాను. ఈ రోజున దళిత క్రైస్తవులందరికీ, దళితులందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా. ఈ రోజున కనుక మనకు రిజర్వేషన్ లేకపోతే మన పరిస్థితులు ఆర్థిక పరంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కలిగినటువంటి పరిస్థితులు కూడా కోల్పోయి
రాష్ట్రంలో బానుడి బగబగలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మరియు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం స్థానిక బుడమేరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తమ సిబ్బందితో కలిసి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా మండుటెండలో నిలబడి విధులు నిర్వహిస్తూనే మరోపక్క అలసిపోయి వచ్చే బాటసార్లను ఆపి వారికి చల్లని మజ్జిగను అందజేశారు. పోలీసులు ఈ చొరవ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం పట్ల కూడా బాధ్యత వహించడం పోలీసుల ఉదాత్తతకు నిదర్శనమని పలువురు ప్రయాణికులు కొనియాడారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉన్నత విద్యారంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో వినూత్నమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఎల్పియు ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సౌరభ్ లఖన్పాల్ తెలిపారు. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా ఎల్పియు పనిచేస్తోందని చెప్పారు. అద్భుతమైన విద్యా సంస్కృతి, భద్రత వల్లే తెలుగు విద్యార్థులు ఎల్పియును తమ సొంత ఇల్లుగా భావిస్తున్నారని, ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడుతున్నారని అన్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులు, అక్కడ ప్రవేశాలు, భోజనం, వసతి సదుపాయాలు, ప్లేస్మెంట్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్పియు ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సౌరభ్ లఖన్పాల్ మాట్లాడుతూ తన యూనివర్సిటీలో విద్యార్థులకు ప్రాక్టికల్ మరియు అప్రెంటిస్ ఆధారిత బోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక్కడ 50% అభ్యాసం క్లాసు రూముల్లో జరిగితే మిగిలిన 50% క్లాస్ రూమ్ వెలుపల ప్రాజెక్టుల రూపంలో జరుగుతుందన్నారు. విద్యార్థులే స్వయంగా క్లినిక్లు నిర్వహించే ఫిజియోథెరపీ కాలేజీ, 27 పడకల హోటల్ను నడిపే హోటల్ మేనేజ్మెంట్ విభాగం, విద్యార్థుల చేతుల్లోనే ఉండే వైటీవీ ఛానల్ మరియు ప్రయోగాత్మక పంటల కోసం కేటాయించిన 200 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వంటివి ఇక్కడ ప్రత్యేకమని ఆయన వివరించారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు తమ ఫీజును తామే సంపాదించుకునేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. About the academic culture, we have very strong teaching learning processes in terms of theoretical exposure, practical exposure, applied teaching, apprentice based teaching. I must let you know that we promote our students to learn beyond classroom also. So when we say learn beyond classroom, they are given opportunity to work on real world projects. So when they are working on real work projects, ultimately they lead into certain innovation prototypes, they lead into startups, and ultimately it lead into their practical learning before going into the real world. Now, like this real world projects, we are also offering them internship, we are earn while you learn project on the campus, but all these things are integrated in their academics other than routine university learnings. So we promote that 50% learning should happen into the classroom and 50% learning should happen beyond the classroom. అనంతరం అడ్మిషన్స్ డివిజన్ ప్రొఫెసర్ అండ్ డీన్ డాక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ పంజాబ్లో ఎల్పియును సెకండ్ ఆంధ్ర అని పిలుస్తారంటే ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, బోర్డు ఎగ్జామ్స్ మరియు క్లాస్ 10 మార్కుల ఆధారంగా ప్రతిభావంతులైన తెలుగు విద్యార్థులకు భారీగా స్కాలర్షిప్లు అందిస్తున్నామని అన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. Why LPU is a good choice for Telugu students? We have been in these two states, Telugu speaking states, right from the start, and these students, they trust LPU as a home. The kind of in Punjab, it is very famous that LPU is a second Andhra, right, for students. There is a very strong community of Telugu students at LPU. There is Telugu movies are run. To promote academics at LPU, we offer multiple scholarships to Telugu students. అనంతరం స్టూడెంట్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజే ప్రతి విద్యార్థికి ఒక మెంటర్ కేటాయించబడతారని, వారు కోర్సు పూర్తయ్యే వరకు మార్గదర్శకత్వం వహిస్తారని చెప్పారు. హోమ్ సిక్నెస్ లేదా ఒత్తిడి అధిగమించడానికి 100 మందికి పైగా నిపుణులతో కూడిన కౌన్సిలింగ్ బృందం అందుబాటులో ఉందన్నారు.
So university has created this division, this department, with the intent that we should act like a local guardian of the student. We are working with the intent that we create a bridge between parents and the university. So in this process, in this department, as on the very first day when student steps in the university, we allocate a mentor to the student, and that mentor remains same throughout the journey. So the mentor guides the students, he helps the students, he assists the student and create a success story with them. Second thing is, when a student comes in the university, the number of students from different cultural background, different language backgrounds, they are coming here. So we have created such an ecosystem that no student should feel that they are coming in a different kind of world. They feel like a home in Lovely Profession University. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.